సింహరాశి వారికి 21, 22, 23వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనుల్లో ఉన్నా సరే, ఒక 10 నిమిషాలు మీరు వీడియో ఓపికగా విన్నట్లయితే, ఈ వీడియో ద్వారాగా అసలు మీకేం జరగబోతుంది, ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతుంది అనే విషయాలు పూర్తిగా తెలుస్తాయి. ఎంత అదృష్టం ఉంటేనో ఈ వీడియో అనేది మీ కంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే వీడియోని పూర్తిగా వినే ప్రయత్నం మీరు చేస్తారనమాట. ఎందుకంటే, ఎన్ని రకాల సమస్యల నుంచో ఈ సింహరాశి వారు వీరి జీవిత పరంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. కానీ కష్టాలు ఏంటంటే అడవిలో సింహం అన్ని జంతువులను వేటాడుతుంది. కానీ ఇక్కడ మాత్రం సింహరాశి వారిని కష్టాలు వేటాడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి బయటపడుతున్నా సరే, ఒకటి తీరక తలికి ఇంకొకటి ఇలా ఏంటంటే వేటాడటం మొదలుపెట్టినాయి అనమాట. దీనివల్ల చాలా ఉక్కిరిబిక్కిరవుతున్నారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు. చాలా వరకి కూడా వీరికున్నటువంటి ధైర్యము, సాహసము, తెలివితేటల వల్ల వాటి నుంచి చాలా వరకు సునాయాసంగా బయట పడగలుగుతున్నారు గానీ, ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఏంటంటే మరీ మితిమించిపోతున్నాయి. అలాంటి సమస్యలు అసలు మీకెందుకు వస్తున్నాయి, వాటి నుంచి బయటపడటం కోసం కూడా సింపుల్‌గా నేను మీకు కొన్ని నియమాలనేవి చెప్తాను. అవి గనక మీరు పాటించినట్లయితే వాటి నుంచి తేలికగా బయటపడగలుగుతారు. లేకపోతే మీకు చిన్న చిన్న వాటి వల్లే మీకు ఈ పెద్ద సమస్యలు తెలిసి తెలియని వాటి వల్ల ఎక్కువగా జరుగుతా ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి పూర్తిగా వినండి. ఈ సింహరాశి వారిదేంటంటే రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి రవి. రవి అంటే సూర్య భగవానుడనమాట. వీరికి ఈ సింహరాశి వారికి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులనేవి ఎప్పుడు కూడా నిండుగా ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా ఉదయం లేచినప్పుడు స్నానం చేసినప్పుడు కానివ్వండి, లేదా ప్రశాంతంగా బ్రష్ చేసుకున్న తర్వాత అయినా సరే, కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా, అప్పుడైనా సరే మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే సూర్యుడు కనిపించేటటువంటి దైవం అనమాట. కాబట్టి మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోవటం వలన మీకు గురువు ఏంటంటే రవి అంటే సూర్యుడేనమాట. మీరు సూర్యుడికి ఎంతగా నమస్కారాలు చేసుకొని సూర్యుడికి స్నానం చేసిన తర్వాత ఒక చెంబుడు నీటిని ఆర్జ్యంగా సమర్పించుకోవటము, అలాగే మీకు అవకాశం కుదిరితే ఇంట్లో సూర్య నమస్కారాలు చేసుకునే ప్రయత్నం కూడా చేయటము. సింపుల్‌గా ఎక్కువ అవసరంలా మనకు సూర్య నమస్కారాలు ఇచ్చేటప్పటికి 12 రకాల ఆసనాలు ఉంటాయన్నమాట. అవి మీరు రోజుకి 1 లేదా 2 రౌండ్లు అట్లా వేస్తే అంటే 12 సార్లు వేసుకోగలిగితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలనేవి కూడా చాలా వరకి తగ్గుతాయి. మనశ్శాంతి అనేది ఉండి మీకు మనోధైర్యం అనేది ఇంకా కాస్త పెరుగుతుందన్నమాట. అలాగే మీరు కాస్త ధ్యానం అనేది కూడా చేయాలన్నమాట. ఇంకా మీ గురించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి. వీరికున్నటువంటి ధైర్యానికి కానీ, సాహసానికి కానీ, తెలివితేటలకు కానీ ఎవ్వరైనా సరే వీరి ముందల తల వంచాల్సిందే. అంటే ఎవరికైనా సలహాలు వీరు ఒకరికి సలహాలు ఇస్తారు కానీ ఎవరి దగ్గర తీసుకోవడానికి ఇష్టపడరు. ఒకరి కింద పని చేయడానికి అంతకన్నా కూడా పడరనమాట. అంటే ఎవరన్నా ఒక మాట అంటే వీరికి ఎంత కోపమో వచ్చిద్ది. వీరు తప్పు చేస్తే తప్పకుండా తలొంచుతారు. కానీ వీరిది ఏ తప్పు లేనప్పుడు వీరు ఎవరినన్నా అంటే ఒక మాట అన్నా చేసినా కూడా ఎవరన్నా వీరిని అంటే వీరికి ఎంత కోపం వచ్చిద్దంటే వారిని ఇక జీవితంలో క్షమించటం అనేది జరగదనమాట. వారి మొఖం చూడటానికి కూడా ఇష్టపడరు. అంత పట్టుదలనేది